నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్. భారీగా పెరిగిన సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ దే అధికారం. రాష్ట్రంలో ప్రజలందరిది ఇదే మాట అన్న కేటీఆర్. కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ పిటిషన్. ఢిల్లీ కోర్టులో ఇవాళ విచారణ. థర్మల్ విద్యుత్ కేంద్రంలో నిండుకుంటున్న బొగ్గు నిల్వలు. చోద్యం చూస్తున్న మోదీ సర్కార్. దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ రాకెట్ దాడులు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు. ఈ నెల 16న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను దిగ్విజయం చేస్తామన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని చెప్పారు. బహిరంగ సభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీది ప్రపంచంలోని ఒక చరిత్ర అని ఆయన అన్నారు. అటు అమిత్ షా తెలంగాణకు వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఆపాలంటూ ఈసీని కోరిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారంటున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. జనగామలో ఈ నెల 16న సీఎం కేసీఆర్ సంబంధించిన భారీ బహిరంగ సభ జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి మనతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు. సార్, ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి సార్? జనగామ కేసీఆర్ సభ 16వ తారీఖు 2 గంటలకు జరగబోతున్నది. ఆ సభకు సంబంధించిన సన్నాహక కార్యకర్తల సమావేశం ఈ రోజున దరిదాపుగా 10,000 మంది కార్యకర్తలతో ఇవాళ 3 మంత్రులు హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు అటెండ్ అయిన సభ ఇప్పుడే మీరు చూశారు. ఎవరు కార్యక్రమం ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడే నిర్ణయించుకోవడం జరిగింది. 10 యూనిట్లుగా ఉన్నాయి. 8 మండలాలు, చేర్యాల మరియు జనగామ పట్టణం. ఈ 10 సంబంధించిన మొత్తం వర్క్ డివిజన్ ఇప్పటికే అయిపోయింది. ఏ మండలం నుండి ఎంతమంది ప్రజలు ఆ సమావేశానికి వస్తారని చెప్పేసి నిర్ణయం అయిపోయింది. రేపటి నుండి మండలాల వారీగా మరలా నేను కూడా వెళ్ళి పర్యటించి వాటన్నిటికి కావాల్సిన ఏర్పాటు, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు కూడా చేసుకోవడానికి అని చెప్పేసి మేమందరం కూడా చర్చించుకుంటున్నాం. ఇక్కడ జనగామలో ఒక 18 నుండి 25 ఎకరాలు ఉన్న ప్లేస్లో ఇవాళ ఒక మీటింగ్ కోసం అని చెప్పేసి ఇప్పటికే చూసినాం. పర్మిషన్స్ కోసం అప్లై చేసినాం. ఇప్పుడే పర్మిషన్స్ వచ్చినాయి. ఇమీడియట్గా ఏర్పాట్లు అనేది కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో తర్వాత వచ్చే ఆల్మోస్ట్ 15వ తారీఖు మేనిఫెస్టో వస్తే 16వ తారీఖు ఇక్కడికి వస్తుంది కాబట్టి ఈ తక్కువ సమయంలోనే, ఎందుకంటే ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మొదటి నుండి టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు. పిలుపిస్తే నిన్న సాయంత్రం 5 గంటలకు అనుకుంటే ఇవాళ 11 గంటల వరకే వేలాది మంది వచ్చిండ్రు. కాబట్టి బ్రహ్మాండంగా సభలు నిర్వహించడంలో టీఆర్ఎస్ పార్టీది, ఇవాళ ఉన్న బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర. ప్రపంచంలోనే అత్యంత పెద్ద సభలు నిర్వహించిన చరిత్ర కూడా ఇవాళ ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సభా ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి. అదేవిధంగా జనం రావడంలో కూడా ఎప్పుడు కూడా తక్కువ అనేది ఉండదు. మీ అంచనా కంటే మించే వస్తారు. కాబట్టి ఇవాళ అందులో ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో చెప్పడానికి వస్తున్న సభ కాబట్టి చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి జనగామ ప్రజలందరూ కూడా, వరంగల్ ఉమ్మడి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా చేసుకుంటాం. తెలంగాణలో సంక్షేమ విప్లవం కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న అమిత్ షా వచ్చి తెలంగాణలో సంక్షేమం లేదు, పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తారు. దీనికి వస్తున్నారు సార్. అమిత్ షా అనే అతనే ఒక భ్రమిత్ షా. అమిత్ షాకు సరిగా ఎక్కువ చదువుకోలేదు. ఆ లెక్కలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు పక్కాగా తెలీదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో తప్పుడు లెక్కలు ఇస్తే, తప్పుడు సమాచారం ఇస్తే మాట్లాడిపోతుంటాడు. ఆయన మాట్లాడుతూ చాలా ఎక్కువ ఆత్మహత్యలు అవుతున్నాయని చెప్పేసి ఒక పచ్చి అబద్ధాన్ని అలవోకగా మాట్లాడిండు. వారి యొక్క కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ గారు వారి పార్లమెంట్లోనే వారే చెప్పారు, 2014లో 1,300 ఆత్మహత్యలు జరిగితే క్రమక్రమేణా తగ్గుతూ 2021 వరకు దరిదాపుగా ఆనాడు 1,300 ఉంటే ఇవాళ 300కు వచ్చినాయి. దేశంలో మొత్తం కూడా ఆత్మహత్యలు తగ్గిపోయినది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పిండు. ఒక విధంగా చెప్పాలంటే అది 21 లెక్క. 23లో ఇవాళ ఇక్కడ ఆత్మహత్యలు జరగట్లే. ఇవాళ ఇక్కడ ఎవరన్నా చనిపోయినట్లయితే ఇవాళ పెట్టుబడి ఇచ్చి, నీళ్ళు ఇచ్చి,
విత్తనాలు ఎరువులు సమయానికి ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి పండిన పంటను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వ్యవసాయాన్ని పండగలాగా చేసుకుంటున్నారు. భారతదేశంలో 15వ స్థానంలో ఉండే ఇవాళ వరి ఉత్పత్తి ఇలా నెంబర్ 1కి వచ్చినాం. 24 లక్షల మెట్రిక్ టన్నులు ఆనాడు జోకితే ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండించినాం. కాబట్టి పల్లెలన్నీ కూడా ఇలా పండుగలు చేసుకుంటూ ఉన్నాయి. ఇలా వడ్ల రాసులు ఎక్కడ చూసినా కూడా వడ్ల రాసులే అవపడతా ఉన్నాయి. ఆ వడ్ల రాసుల్ని మోసేటందుకు కూలీలు దొరకట్లే, ట్రాన్స్పోర్ట్ చేసేందుకు లారీలు దొరకట్లే, పెట్టడానికి ఇవాళ గోడౌన్లు దొరకట్లే, కొనడానికి ఎఫ్సిఐ ముందుకు రావట్లే. అయినా కేసీఆర్ గారు ప్రభుత్వం ముందుకొచ్చి పంట వండిస్తున్నది, పంటను కొంటున్నది, కొన్న తర్వాత వారం రోజుల్లో పైసలు ఇస్తున్నది. ఎందుకు రైతు చనిపోతాడు? కాబట్టి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్న అమిత్ షాకి ఖచ్చితంగా వారి పార్టీకి వారికి బుద్ధి చెప్తారు. ఆత్మహత్యలు లేని తెలంగాణగా ఏర్పాటు చేసినాం, అన్నపూర్ణ తెలంగాణగా ఏర్పాటు చేసినాం. ఇవాళ ఎవరైనా చనిపోయినట్లయితే ఆ మామూలుగా చనిపోతారు, పాము కాటుకో, తేలు కాటుకో, బాయిలో పడు. ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లాలో ఒక అంతర్రాష్ట్ర చెక్పోస్ట్, 5 అంతర్ జిల్లాల చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మనోహర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ మనోహర్తో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఇక్కడ వాహనాల తనిఖీల్లో భాగంగా అంతర్జిల్లాల తనిఖీల కేంద్రాలను కూడా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారి, ప్రధాన రహదారి, దీంతో పాటుగా హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి ఇక్కడ సోమశిల వరకు కూడా వెళ్ళేటువంటి, కర్నూలు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది. ఇక్కడి నుంచే అన్ని వాహనాలు కూడా ఎక్కువగా, అంటే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి ఎలాంటి అనుమతులు లేనటువంటి డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, తర్వాత ఏవి కూడా అక్రమంగా తరలించొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించడంతో ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్పీ మనోహర్ గారి ఆధ్వర్యంలో పలు తనిఖీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మనతో పాటుగా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఇక్కడ తనిఖీ కేంద్రాలు, అంతర్జిల్లా పోలీస్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, తర్వాత ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు, వాటికి మెనూ ఎంత పెట్టారు, తర్వాత ఇప్పటివరకు ఏమైనా సీజ్ చేశారా, రాబోయే రోజుల్లో మీరు ఏం చెప్తారు ప్రజలకు? మన ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్లో భాగంగా మన జిల్లాలో ఒక అంతర్రాష్ట్ర చెక్పోస్టు, 5 అంతర్జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్రాష్ట్ర చెక్పోస్టు మన్ననూరు దగ్గర ఫారెస్ట్ వాళ్ళు పోలీసు కలిసి చేస్తున్నారు. అంతర్జిల్లా చెక్పోస్టులు మన కుట్రగేటు, ముచ్చర్లపల్లి, మర్రిపల్లి, మంగనూరు అండ్ జట్టుప్రోల్, ఈ 5 ప్లేసుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎట్ ఏ టైం ఒక ఎస్ఐ గారు, ఒక ఎస్సీ, 2 పీసీలు ఎట్ ఏ టైం ఉండి వెహికల్ చెక్కింగ్ తనిఖీలు చేస్తారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలని, ఈ క్యాష్ కానీ లిక్కరు ఇవన్నీ ఫ్లో కాకుండా దీన్ని నిరోధించడానికి మేము చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినాము. 24 గంటలు ఇక్కడ సీసీ కెమెరాల సర్వేలెన్స్లో చెకింగ్ జరుగుతుంటుంది. సరే, ఇప్పుడు తనిఖీల్లో భాగంగా అంటే ఎంత డబ్బు వాళ్ళు తీసుకెళ్ళొచ్చు, తర్వాత ఎంతకు మించి తీసుకొస్తే అలాంటి వాటిని ఎట్లా మరి సీజ్ చేస్తారా, తర్వాత ఏముంటుంది సార్ దాని ప్రాసెస్? ఎంత డబ్బు అని లేదు, సరైన ఆధారం లేకుండా ఎంత తీసుకెళ్ళినా దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అప్ టు 50,000 వరకు ఎస్ఐ గారు సీజ్ చేసి ఆయన వెరిఫై చేసుకొని తర్వాత రిలీజ్ చేయొచ్చు. 50,000 నుంచి 10 lakhs వరకు జిల్లాల ఒక కమిటీ ఉంటుంది, మానిటరింగ్ కమిటీ, వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సరైన పత్రాలు లేని డబ్బును 10 lakhsకి అబోవ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరైన ఆధారాలు తీసుకొని డబ్బు తీసుకురావాలి. ఎలాంటి ఆధారం లేకుండా ఎంత 10,000, 5,000 ఉన్నా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సరే, అంటే ముందస్తుగా పెళ్లిళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీకు ముందస్తు ఏమైనా దరఖాస్తులు అంటే అప్లికేషన్ లాంటివి ఏమైనా పెట్టుకుంటే వాటిని ఏమైనా తరలించే అవకాశం ఏమైనా? ముందు మాకు ఇంటిమేషన్ ఇచ్చి మాతో ఏదైనా తీసుకున్నా బాగుంటుంది. ఆధారాలు ఉంటే సరిపోతుంది. డబ్బులు తీసుకెళ్తే ఎక్కడ బ్యాంక్ నుంచి కానీ ఎక్కడ డ్రా చేసినావు అవన్నీ ఆధారాలు కరెక్ట్గా ఉంటే ఎవరు పట్టుకోరు ఎక్కడైనా కూడా. అంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా అంటే మీరు ఎలాంటి సూచనలు చేస్తారు ప్రజలకు కానివ్వండి, ఇక్కడ రవాణా చేసే వాళ్ళకి కానివ్వండి, తర్వాత ముఖ్యంగా ఓటర్లకు జిల్లా పోలీస్ బాస్గా ఏం చెప్తారు సార్? ప్రజలందరూ కూడా ఎక్కడైనా డబ్బు అవసరం తీసుకుపోయేటప్పుడు సరైన ఆధారాలు పెట్టుకొని తీసుకెళ్ళాలి. ఎలక్షన్లో నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. డబ్బు కూడా ఎవరు తీసుకోకుండా ఓటు వేయాలి. ఈ
సారా ప్రలోభాలకు డబ్బును నిరోధించాలనేది మా యొక్క ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం మేము చేస్తున్నాము. ప్రజలందరూ కూడా నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాలని కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఎలక్షన్ జరిపేటువంటి ప్రాంతాల్లో ఇక్కడ అంటే సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తిస్తున్నారా? తర్వాత దానికి ఎట్లా సన్నద్ధం అవుతున్నారు ఎలక్షన్కి? కొన్ని సమస్యాత్మకమైన గ్రామాలను క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి గుర్తించి అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాంటి గొడవలు జరగకుండా ఎవరైనా రౌడీ షీటర్లు సంఘ విద్రోహ శక్తులు ఉంటే వాళ్ళని ముందే బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు కాకుండా మేము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎలక్షన్ సందర్భంగా రాజకీయ నాయకులకు, పార్టిసిపేట్ చేసే వాళ్ళకు, తర్వాత ప్రజలకు, తర్వాత వివిధ స్వచ్ఛంద సంస్థలకు మీరు ఎలాంటి పిలుపిస్తారు? ఈ ఎలక్షన్ ఎట్లా జరపమని, ఎట్లా సహకరించమని కోరుతారు సార్? ఈ ఎలక్షన్లో అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో మంచిగా మీ ప్రచారాలు చేసుకొని ప్రజల మధ్య విభేదాలు గొడవలు జరగకుండా మీరు కృషి చేయాలని, శాంతి భద్రతలను కాపాడాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపాలని, దానికి మీరందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. సార్, మీ పోలీస్ సిబ్బంది అంటే జిల్లాలో ఇప్పటివరకు ఎంత మెను అంటే ఎలాంటి అబ్జర్వేషన్ ఉంటుంది, వేటిపైన అబ్జర్వేషన్ ఉంది, తర్వాత రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ ఎట్లా జరుపుతారని మీ మెను కూడా ఎలాంటి సూచనలు చేస్తారు సార్? సారా మద్యం వినియోగం జరిగి దాన్ని ఓటర్లను ప్రలోభ పెట్టకుండా మా పోలీస్ డేగ కళ్ళతో చూస్తాము. ఎక్కడ కూడా ప్రజలను ప్రలోభ పెట్టకుండా ఫ్రీగా శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేటట్టు చూస్తాం. మొత్తంగా చూసినట్టయితే శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ నడిపేందుకే అది ఉన్నతాధికారుల మేరకు ఇక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నటువంటి ఎలాంటి డబ్బులు కానీ, బంగారం కానివ్వండి, లిక్కర్ కానీ అక్రమంగా రవాణా చేయకుండా దాన్ని నిరోధించడానికే పూర్తి స్థాయిలో మేము నిమగ్నమై ఉన్నాం. మా సిబ్బందితో కూడా అంతా కూడా ఎప్పుడు కూడా 24 గంటలు అప్రమత్తంగా ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎలక్షన్ వరకు ఎవరు కూడా ప్రలోభాలకు గురి కావద్దు, ప్రలోభాలు పెట్టకూడదు, పెట్టినటువంటి వారిపైన చట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఎలక్షన్ కోడ్ పరిధిలో పనిచేస్తున్నాం కాబట్టి చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి, సమస్యాత్మకమైన గ్రామాల్లో ఎవరైనా సమస్య సృష్టిస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్పేసి జిల్లా ఎస్పీ మనోహర్ గారు చెప్తుంటే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ తన్వీర్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్కర్నూలు జిల్లా. దేశాన్ని అంధకారం అలుముకోబోతోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తరిగిపోతున్నవి. వచ్చే పండుగల సీజన్లో కరెంటు కోతలు తప్పేటట్టు లేదు. దేశవ్యాప్తంగా 84 ప్లాంట్లలో ప్రమాద గంటికలు మోగుతున్నా కేంద్రం చోద్యం చూస్తోంది. దేశవ్యాప్తంగా మరోసారి కరెంటు కోతలు తప్పవా? పండుగల సీజన్లో చీకట్లు ముసురుకోనున్నాయా? థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వల పరిస్థితిని చూస్తుంటే ఇలాంటి భయాలే కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన తరుణంలో బొగ్గు సరఫరాను పెంచకుండా థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయించి తద్వారా దేశాన్ని అంధకారంలోకి నెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రకాలకు చెందిన 181 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో దేశీయ బొగ్గు, దిగుమతి చేసుకున్న బొగ్గు, పిట్ హెడ్, వాషరీ రిజెక్ట్స్ లాంటి వాటితో నడిచేవి ఉన్నాయి. వీటి సామర్థ్యం 2,06,746 మెగావాట్లు. వీటిని సగటున 85% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీతో విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రోజుకు 28 లక్షల టన్నులకు పైగా బొగ్గు అవసరం. నిబంధనల ప్రకారం ప్రతి థర్మల్ విద్యుత్ ప్లాంట్ లో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలుండాలి. ఈ లెక్కన 181 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కలిపి 5.43 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. ప్రస్తుతం 2.14 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలే ఉన్నాయి. ఉండాల్సిన బొగ్గు నిల్వల్లో ఇది 39%. ఈ నెల 9 నాటికి కేవలం 7.6 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదికల్లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 84 ప్లాంట్లలో బొగ్గు నిల్వల పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఇక్కడ బొగ్గు నిల్వలు అడగంటే దశలో ఉండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పిటెడ్ థర్మల్ ప్లాంటుకు బొగ్గు కొరత అంతగా లేదు. కానీ రోడ్డు, రైలు మార్గాల్లో బొగ్గును రవాణా చేసుకోవాల్సిన థర్మల్ ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా కనబడుతోంది. రాజస్థాన్లోని మొత్తం 7 ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. ఈ ప్లాంట్ సామర్థ్యం 7,580 మెగావాట్లు. ఇక్కడ నిల్వ ఉండాల్సిన బొగ్గులో 12% నిల్వ ఉంది. 20.84 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాల్సిన ఈ ప్లాంట్లలో 2.90 లక్షల టన్నులు మాత్రమే ఉండడం ప్రమాద ఘంటిక సంకేతం. అటు ఉత్తరప్రదేశ్లో 3 ప్లాంట్లు, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3,
ఆంధ్రప్రదేశ్లో 3, తమిళనాడులో 3, ఎన్టీపీసీకి చెందిన 12 ప్లాంట్లు, ఎన్టీపీసీ జాయింట్ వెంచర్లలో 4 ప్లాంట్లు, ఇలా మొత్తం దేశవ్యాప్తంగా 84 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు కలవరపెడుతుండగా తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మాత్రం సగటున 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండడం విశేషం. బొగ్గు నిల్వల విషయంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉంది. ఇటీవల భారీ అకాల వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గుతోంది. దీనికి తోడు రైల్వే ద్వారా బొగ్గు రవాణాకు కావాల్సిన రేక్స్ కూడా అందుబాటులో ఉండడం లేదు. దేశవ్యాప్తంగా రైల్వేల ద్వారా రవాణా అయ్యే బొగ్గులో 24.26% బొగ్గు అన్లోడింగ్ తగ్గింది. ఇందులో వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో సుమారు 30%, ఉత్తర రైల్వే పరిధిలో 33%, నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలో 29% బొగ్గు రేక్స్ అన్లోడింగ్ తగ్గినట్లు రైల్వే శాఖ గణాంకాలను బట్టి తెలుస్తోంది. రైల్వే అధికారులు మాత్రం ఈ పరిస్థితికి రేక్స్ కొరత కారణం కాదని, భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గడమే కారణమని చెప్తున్నారు. ఇదిలా ఉండగా దేశంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే సగటున 190 నుంచి 220 గిగావాట్ల డిమాండ్ ఉంటుంది. సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో 240 గిగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. వచ్చేది పండుగల సీజన్. విద్యుత్ వినియోగంతో పాటు గరిష్ట డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగినంతగా బొగ్గు సరఫరాను చేయలేకపోతే పండుగల సమయంలో చీకట్లు ముసిరే ప్రమాదం ఉంది. చాలా చోట్ల విద్యుత్ కోతలకు దారితీయవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మోదీ పాలనలో అన్నింటిపై పన్నుల పరంపర కొనసాగుతోంది. పసిపిల్లలు తాగే పాల నుంచి దేవుని పూజకు వాడే నీళ్ల వరకు ప్రతి వస్తువుపై పన్ను విధిస్తూ ప్రజలను కోసపెడుతోంది కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్. ఓ పక్క ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడమే కాక ప్రకృతి ప్రసాదించిన నీళ్లపై కూడా జీఎస్టీ పేరుతో వసూళ్లకు పాల్పడుతోంది. వన్ నేషన్ వన్ జీఎస్టీ పేరు చెప్పి ప్రజలు ఉసురు తీస్తున్న బీజేపీ సర్కారుపై పగ తీర్చుకునేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. తస్మత్ జాగ్రత్త. దేశాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన బీజేపీ సర్కార్ అడ్డగోలు పన్నులతో సామాన్యుల ఉసురు తీస్తోంది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో 2017లో కేంద్రం తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సామాన్యుల పాలిట యమపాశంగా మారింది. బీజేపీ పన్నుల విధింపు రాజరిక పరిపాలన నాటి పన్ను వసూళ్లను కల్పిస్తోంది. మాది హిందూ పార్టీ, హిందువుల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పుకునే బీజేపీ హిందువుల పరమ పవిత్రంగా భావించే గంగాజలంపై కూడా పన్ను వసూలు చేసేందుకు వెనకాడడం లేదు. గంగా జలంపై కూడా 18% జీఎస్టీ విధిస్తున్నట్టు ఇటీవల ఓ నోటిఫికేషన్ లో వెల్లడించింది. ఆన్లైన్ మాధ్యమాల్లో లభ్యమయ్యే ప్యాకేజ్డ్ గంగా జలంపై ఈ పన్ను వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ సర్కార్ తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు 30 రూపాయలకే లభిస్తున్న 250 మిల్లీలీటర్ల గంగాజల్, గోముఖ్ వంటి బ్రాండ్ వాటర్ బాటిళ్లు ఇకపై 35 రూపాయలకు పెరగనున్నాయి. పాపహరణిగా భావించే గంగాజలంపై కేంద్రం జీఎస్టీ విధించడంతో కేంద్ర ప్రభుత్వంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న ఈ సమయంలో పూజా కార్యక్రమాల్లో వినియోగించే గంగాజలంపై పన్నును విధించడాన్ని తప్పుపడుతున్నారు. ప్రజలను దోచుకోవడానికే కేంద్రం జీఎస్టీ పేరిట వసూళ్లకు పాల్పడుతుందని ప్రశ్నిస్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రధాన ఆహారమైన గోధుమ పిండి, పాల ఉత్పత్తులు, చేపలు, పన్నీర్, తేనె, ఫ్రీజ్ చేయని మాంసం, చక్కెర, టీ పొడి ఇలా దాదాపు అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్ పై కేంద్రం 5% జీఎస్టీ విధించింది. పసిపిల్లలకు వాడే పాల పొడిపై మొదలుకొని ఆసుపత్రి మందులపై 5% జీఎస్టీ, విద్యార్థులు వాడే పెన్సిళ్లు, షార్ప్నర్లు, ఆరోగ్య బీమా చెల్లింపులపై 18% జీఎస్టీని కేంద్రం బలవంతంగా వసూలు చేస్తోంది. జీఎస్టీ విషయంలో కేంద్రం తీరుపై దేశ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు వాడే వస్తువులు, నిత్యావసర సామాగ్రి, అత్యవసర వస్తువులపై జీఎస్టీని విధించవద్దని డిమాండ్ చేస్తున్నారు. బీహార్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ బకస్ సమీపంలో పట్టాలు తప్పింది. మొత్తం 21 బోగీలు పట్టాలు తప్పడంతో 6 మృతి చెందగా మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కొనసాగుతున్న భీకర దాడులు 6వ రోజుకు చేరాయి. ముప్పెట దాడులతో ఇరు దేశాల సరిహద్దులు కకావికలమవుతున్నాయి. వైమానిక దాడులతో గజా స్క్రిప్ట్ ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండా చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్పై హమాస్కు మద్దతుగా లెబనాన్, సిరియా నుంచి మిలిటెంట్ల తీవ్రతరం చేశాయి. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువైపుల మరణించిన వారి సంఖ్య 4,000 దాటగా వేలాది సంఖ్యలో సామాన్యులు తీవ్రంగా గాయపడ్డారు. లక్షల మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలతో ఇజ్రాయెల్, పాలస్తీనా బార్డర్లు శవాల దిబ్బలుగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ముప్పెట దాడులతో గాజా ఆగమాగమైంది. ఇజ్రాయెల్ సైన్యం అష్టదిగ్బంధనంతో అల్లకల్లోలంగా మారింది. నిన్న ఒక్కరోజే గాజాలో 2,329 లక్ష్యాలపై దాడులు చేసింది సైన్యం. ఈ దాడిలో హమాస్ చీఫ్ మహమ్మద్ డెయిఫ్ కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఇజ్రాయెల్ కఠిన చర్యలతో గాజా వ్యాప్తంగా అంధకారం అలుముకుంది. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ఔషధాల కొరత నెలకొంది. విద్యుత్ సరఫరా లేక అత్యవసర శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆక్సిజన్ యంత్రాలు పనిచేయక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక మరోవైపు గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్పై కన్నెర చేస్తున్నాయి అరబ్ దేశాలు. హమాస్కు మద్దతుగా భీకర దాడులు చేస్తున్నాయి. దీంతో ఒకవైపు హమాస్తో మరోవైపు లెబనాన్, హెజ్బుల్లా గ్రూప్ సిరియా నుంచి దాడులు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది ఇజ్రాయెల్. హమాస్ పీచం అణిచేందుకు ఏకకాలంలో 3 యుద్ధాలు చేస్తున్నట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. ఉగ్రవాదుల యత్నాలను ధీటుగా ఎదుర్కొంటున్నామని చెప్పింది. ఇదిలా ఉంటే యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్లోని అధికార విపక్షాలు ఎమర్జెన్సీ యూనిటీ గవర్నమెంట్ను ఏర్పాటు చేశాయి. ఈ ఎమర్జెన్సీ టీం పూర్తిగా యుద్ధంపైన దృష్టి సారిస్తోంది. ఇండియన్ కల్చరల్ సొసైటీ 17వ వార్షికోత్సవం సందర్భంగా కువైట్లో బాలీవుడ్ ఈవెంట్ నిర్వహించారు. ప్లేబ్యాక్ సింగర్ అఫ్సానా ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ సాజ్ తమ ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. ఎన్ఆర్ఐలో పెద్ద సంఖ్యలో ఈవెంట్లో పాల్గొన్నారు. ఇండియన్ కల్చరల్ సొసైటీ ప్రెసిడెంట్ అఫ్జబ్ ఖాన్ ఆధ్వర్యంలో బాలీవుడ్ ఈవెంట్ జరిగింది. इतना प्यार, इतने छोटी कंट्री से इतना प्यार मिल रहा है. वो 4 शख्स जो हैं, जो इस क्लियर शो के पीछे हैं, साहब को यहाँ पे दावत दूंगा.